కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని కలిసిపాడు మండలం గంగాయపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా అది గ్రామానికి చెందిన 16 ఏళ్ల ఒక ఆమాందుడు ఆ పాపను ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆ చిన్నారిపై పాశవికంగా అత్యాచారం చేసి అక్కడే ఆ ముళ్ల పొదల్లోనే ఆ చిన్నారిని వదిలి పరారయ్యాడు. ముళ్ల పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్నారిని గమనించిన స్థానికులు పోలీసులకు పాప తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో హుటాహుటిన పాపను పోరుమామిల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్స నిర్వహించారు. పాప తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న మైదుకూరు డీఎస్పీ పూర్వమామిల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పాపకు జరిగిన ఘటనపై ఆరా తీశారు. మా కూతురిపై ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డ ఆ కామందుని అత్యంత కఠినంగా శిక్షించాలి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పొలంలో పనులు చేసుకునేందుకు మేము పొలానికి వెళ్లామని తిరిగి వచ్చి చూడగా ఇంత ఘోరం జరిగిందంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మెరుగైన వైద్యం కోసం పాపను కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. జగన్ అంటారు ఎవరు మీది అని అంటాడు. వాళ్ళ కోసం వెతుకులాడి మా ఊరు ఎక్కడ ప్రయాణం ఉండకపోతే లీటర్ అలా వెళ్ళిపోయినాడని ఇలా ఎలవకపోతాయి వచ్చి హాస్పిటల్ వచ్చింది. ఆ హాస్పిటల్లోకి వెళ్తే ఈ హాస్పిటల్లోకి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో లేడీస్ని పడుకోండి పాప వచ్చారు వాళ్ళు వైద్యులు పోమని వైద్యుల ద్వారా మా తెలిసిన హాస్పిటల్ కనిపోయిన అని అది పనిపోతే వాళ్ళు కసేపు చూసి ఇడుకోమని జగన్ అంట 10 పేరు మా ఊరి పేరు వెంకటరమణ. మా పాప జ్యోత్స్న 4 సంవత్సరాలు. మీ దేవుడు గంగాయిపల్లె కాల్చిపాడు మండలం పోస్ట్ రామాపురం. మా బాబా బయట ఇంటి దగ్గర ఆడుకుంటుంటే ఒక పిల్లోడు జనవరి పిల్లోడు ఎత్తుకొని వెళ్ళిండు. ఎత్తుకెళ్ళి బల్లే కానీ ఎవరు అమ్మాయి చూసింటే ఒక ఆంటీ చూసింటే ఇంటికి ఏడికి పోతున్నవారు అని అడిగితే బల్లె వదిలిపెట్టి పోతున్నా అన్నాడు. పక్కన పారం చెట్లు ఉన్నాయి, దానిలోకి తీసుకెళ్ళి మా అమ్మాయిని మాలభంగం చేశాడు.